వినురో వినురో వీనుల విందుగా కనురో కనురో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల జనన కథ నేనాలపించెద మోదంతో ఇక్ష్వాక వంశజుడు దశరథుడు అయోధ్యకు రాజై అలరిస్తూ ప్రజలెల్ల సంతసించగా చేయసాగే పాలన అతనికి కలరు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి సంతానం లేక దుఃఖితుడైన దశరథుడికి చెప్పెను వశిష్ఠుడు యాగమునే చేయమని ఋష్యశృంగముని సాయము చే దశరథుడు పుత్రకమేష్టి యాగము చేయగా ఉద్భవించెను దివ్య పురుషుడు అందించెను అపూర్వ పాయసమునే వినురో వినురో వీనుల విందుగా కనురో కనురో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల జనన కథ నేనాలపించెద మోదంతో యజ్ఞ ఫలముగా వచ్చిన పాయసమును సగభాగము కౌసల్యకు మిగిలిన సగమును మూడుగా చేసి సుమిత్రకు రెండు భాగములు కైకేయికి ఒక భాగమియ్యగా జనించిరి కౌసల్యకు శ్రీహరియే శ్రీరాముడిగా సౌమిత్రికి ఆదిశేషువే లక్ష్మణుడిగా పాంచజన్యమే శత్రుఘ్నుడిగా కైకేయికి సుదర్శనమే భరతుడిగా జనించగా సంతసమాయే లోకమునకు సంబరమాయ అయోధ్యకు అంబరమంటెను వేడుకలు వినురో వినురో వీనుల విందుగా కనురో కనురో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల జనన కథ నేనాలపించెద మోదంతో మిథిలాధీశుడు జనకుడు సంతతి కోసం యజ్ఞం చేయ హలమును పట్టి ధరణిని దున్నగా తగిలెను హలమునకు ఒక పేటిక అందున కనిపించెను బోసి నవ్వుల ముద్దుల పాప ఆమె భూమిజ పుత్రికాయో నిజ సంతోషమున
జనకుడు ప్రకటించెను ఆధరణి పుత్రిక సీతను తన పుత్రికగా. ఇది